श्रीगुरुभ्यो नमः। यावत् स्थास्यन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं लोकेषु प्रचरिष्यति। అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, స్వామివారిని తన చివరి శ్వాస వరకు నమ్ముకొని సేవించిన మాకాని వెంకట్రావు స్వామివారితో ఉన్న రోజుల్లో జరిగిన ఎన్నో విశేషాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాము. సోదర గురుబంధువులారా నమస్కారం. మన శనివారం నాటి సత్సంగం రోజు రోజుకి పుంజుకుంటూ ముందుకు సాగుతున్న పవిత్ర సమయాన మీ అందరిలో ఉండే పరమాత్ముడికి నమస్కారం చెప్పుకొని, కొన్ని క్షణాలు మన జీవితాల్లో అమృత లేఖనితో విశిష్టంగా వ్రాయవలసినటువంటి కొన్ని ఉంటాయి. అటువంటి వాటిల్లో ఈరోజు దొరికిన ఒక సంఘటన. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు వారి ఆశ్రమ నిర్మాణం విషయంలో మొదట చిట్టమూరు కాంతమ్మ అనే పెనవర్తికి చెందిన ఆమె తులసవ్వ బంధువు స్వామి తమకు ఒక కుటీరం నిర్మించుకోవాలని, ఇక్కడ గొలగమూడిలో నాకు అవకాశం ఇవ్వాలని వచ్చి ప్రార్థించింది. అయ్యా, ఆమెం అడుగుతోంది? ఆశ్రమమా? ఆశ్రమం అమ్మ కొడుకు కడతాడయ్యా అన్నారు స్వామి. అప్పటికి తులసమ్మ గారి కుమారుడు ఆదినారాయణ రెడ్డి గారికి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిపై అంత భక్తి లేదు. చుట్టూ ఉన్న గోపాలయ్య వంటి సేవకులందరూ అమ్మ కొడుకు అంత అనుకూలంగా లేడే, స్వామివారు ఇలా చెప్తున్నారే అని అనుకున్నారు. కానీ ఆశ్రమ నిర్మాణంలో తమ ఇంటికి తెచ్చుకున్న కలపతో సహా సమర్పించి ధన్యుడయ్యాడు ఆయన. స్వామి నమస్కారం. ఆయన దయతో చెప్పాల్సిందేనండి. ఆయన అన్ని కృప కటాక్షం అందరి మీద ఉండాలి. ఆయన అందరినీ చూస్తాడు, అన్నీ ఆయన చేస్తాడు. ఈ మందిర సంగతి కూడా ఫస్ట్ మందిరం ఎవరు కడతారు? సుబ్బరామరెడ్డి కూడా ఉండేవాళ్ళు. ఎక్కడ కట్టాలమ్మా మందిరం, ఎక్కడ కట్టాలని అడిగితే అది అమ్మ కొడుకే కట్టాలని చీటీ రాస్తాడు. ఆ చీటీ రాసినప్పుడు మారెడ్డి కడతాడని రాసిన గోపాలయ్య కూడా అనుకోలేదు. స్వామి ఏంటంటే చెప్తున్నాడు, స్వామి అంటే కోపం కదా ఆయనకి, ఆయన మందిరం కట్టేది ఏంది అని అనుకుంటానే చీటీ రాశాడు గోపాలయ్య. సరే కొద్ది రోజులకి ఆయన మారి ఆయన చేత్తోనే, స్వామి చేత్తోనే శంకుస్థాపన చేసుకొని ఈయన చేత్తోనే ఆ మందిరం కట్టించుకున్నారంటే ఆయన జరిగేది ముందు చెప్పిన మహానుభావుడు అయిపోయిన కదా, అవన్నీ చెప్తారు. దేవుడు మనుషులు చెప్పలేరు కదా. 40 ఏళ్ళకి జరిగేవి కూడా వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళకి జరిగేది తెలిసే చెప్తారన్నమాట. అప్పటికి ఇన్నేళ్ళకి ఆయన చేత కట్టించుకొని ఆ భాగ్యం మాకు జన్మలకు ఇచ్చాడు ఆయన. అందుకే మనం చేయాలంటే చేయలేం, మనం కట్టాలంటే కట్టలేం. ఆయన ధైర్యంటే ఏది చేయలేం. ఆయన చేయించుకున్నాడంటే మనం ఎంత మాత్రపోవడం, మనం చేయాలంటే చేయలేమమ్మా. వెంకట్రావు గారు తనకు ఒక ప్రమాదం గండం గడిచి తనకి స్వామివారు ఆయుష్ పెంచి ప్రమాణ పత్రం రాయించిన రోజు నుంచి తను ఇంకా ఈ మెడికల్ షాపు, తన ఇంట్లో కుటుంబ నిర్వహణ ఇవన్నీ వదిలి ఎప్పుడెప్పుడు స్వామి దగ్గరికి వెళదాము, ప్రతి క్షణం స్వామితోనే గడపాలి ఇంకా అని ఆయన తపన పడుతూ ఉండేవారు. ఆ విధంగా తన చివరి 5 సంవత్సరాలు స్వామివారితో అక్కడే ఉండటం జరిగింది. అక్కడ జరిగే ప్రతి సంఘటన ఆయన ఒక డైరీ లాగా రాశారు. వాటిలో మనం కొన్ని రోజు చెప్పుకుందాం. గొలగమూడిలో స్వామివారి ప్రస్తుతం సమాధి మందిరం ఉన్న స్థలంలో మందిరం నిర్మించాలనుకున్నప్పుడు 5/8/79 తేదీ ఇంజనీర్ చేత ప్లాన్ వేయించి స్వామివారు ఆంజనేయ స్వామి గుడిలో తులసవ్వ మరికొందరు భక్తులతో కలిసి ఉన్నప్పుడు ఆదినారాయణ రెడ్డి, వెంకట్రావు గారు ఇద్దరు కలిసి ఆ ప్లాన్ స్వామి చేతికిచ్చి నమస్కారం చేయగానే స్వామివారు ఒక ప్రమాణ పత్రం ఇలా రాయించారు. భగవాన్ వెంకయ్య స్వాముల వారి దేవుని చూపు చీటి, దేవాలయం ప్లాన్ అన్ని విధాలా బాగుంది, ఇప్పటి నుండి పని మొదలు పెడితే బాగుంటుంది, 40 కోట్ల పడిగులు అని ఆ రోజు రాయించారని ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే ఆ మందిర శంకుస్థాపన మే నెల 7వ తేదీ 1980వ సంవత్సరం జరిగింది. ఆ రోజు బుధవారం ఉదయం 9 గంటలకి కార్యక్రమం మొదలుపెట్టారు. వెంకట్రావు గారు ఒక కొత్త పొరుపు కుట్టించి తీసుకొచ్చి స్వామివారిని ఆ పొరుపు మీద కూర్చుని పెట్టాము. మొదటిసారిగా కూర్చున్నారు. ఆదినారాయణ రెడ్డి గారు వచ్చి పూలమాల వేశారు. స్వామివారు ఎప్పుడూ మాల
ధరించేది చూడలేదు, ఆ రోజే మొదటిసారి స్వామి ధరించారని కూడా ఈయన చెప్పారు. తర్వాత విద్యానగర్లో భరద్వాజ మాస్టర్ గారు ఈ కార్యక్రమం గురించి, ప్రాముఖ్యత గురించి భక్తులకంతా చెప్పి ముందు రోజు సాయంత్రమే గొలగముడికి చేరారు. ఆ రోజు కార్యక్రమంలో మాస్టర్ గారు అక్కడున్న శంకుస్థాపనకి సమయంలో ఆ ఇటుకలంతా అలంకరించి స్వామివారి చేతికిస్తే స్వామి స్పర్శించి ఈ శంకుస్థాపన గుంటలో మాకాని వెంకట్రావు గారి దిగుంటే ఆయనకు అందించడం జరిగింది. ఆయన అన్ని ఇటుకలు అక్కడ పేర్చారు. ఆ తర్వాత నవధాన్యాలు కనిపించలేదు అని అంటే మళ్ళా వెంకట్రావు గారు ఆ గుంట దగ్గర నుంచి బయట వచ్చి ఒక ముంత తీసుకొని ఆ చిన్న ముంత స్వామివారి చేతికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈయన వెంకట్రావు ఆ గుంటలోకి దిగారు. నవరత్నాలు, నవధాన్యాలు, పాలు, భక్తులు ఇచ్చిన కానుకలు అన్నిటితో ఉన్న ఆ ముంతను స్వామివారు ఇస్తే అక్కడ స్థాపించాలని వెంకట్రావు గారు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ స్వామివారు అరచేతిలో దాన్ని పట్టుకొని అట్లాగే ఆ శంకుస్థాపన గుంటలోకి విసిరేయటం జరిగింది. కరెక్ట్గా అక్కడ అమర్చిన ఇటుకల మధ్యలో పోయి ఈ ముంత నిలబడిపోయింది. అది స్వామివారు స్వయంగా చేశారు కాబట్టి దాన్ని ఇంకెవరు కదిలించకుండా ఆ మిగతా కార్యక్రమం పూర్తి చేశారు. ఆ విధంగా ఆ రోజు విశేషంగా స్వామివారి చేత ఆ శంకుస్థాపన చేసినప్పుడు సారు, మాస్టర్ గారు, ఇంకా తదితర భక్తులంతా కూడా అక్కడుండి అది గొప్ప భక్తియుతంగా తపోమయంగా జరిగిందని కూడా వివరించడం జరిగింది. వెంకయ్య స్వామి వారు తాము దేహంతో ఉండగానే తమ సమాధి మందిరానికి అంగీకరించి అనుమతి ఇచ్చి ఆ శంకుస్థాపనలో ఆయనే పాల్గొనడం భవిష్యత్ మానవ తరాలకు ఆయన ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కానుక. అదంతటి రూపకల్పనలో వారి యొక్క అద్భుతమైన తపోశక్తి అందులో ఉంది, ఆయన అనుమతి అందులో ఉంది, ఆయన సమ్మతి అందులో ఉంది, ఆయనకు సంబంధించిన తపోశక్తి సుధారసం అందులో ఉంది. సరే, ఇది సరిగ్గా ఆనాడు సాయిబాబా షిరిడీలో ఏ విధంగా దగ్ధీవాడను నిర్మించారో, రాతి మేడను నిర్మించారో సరిగ్గా దాన్ని పోలి ఉంది. ఎక్కడ సాయినాథుల వారు మా అన్న ఉత్తర దేశాన ఉన్నారు, గుండం వెలిగిస్తారు అన్నారు. అట్లాగే ఈ తమ్ముడు కూడా అదే విధంగా చేయడం చాలా అద్భుతం. సరే, అక్కడ విశేషం ఏంటంటే ఇంతవరకు మన వాళ్ళు సవివరంగా చెప్పినట్టు ఆ శంకుస్థాపన సమయంలో మాస్టర్ గారు ముందు రోజే మమ్మందరినీ తీసుకొని గొలగముడికి వచ్చి ఆ రాత్రి స్వామి సాన్నిధ్యంలో ఉండి మమ్మల్ని ధన్యులను చేసి వారు కూడా అక్కడే ప్రత్యక్షంగా ఉండి ఆ మొత్తం కార్యక్రమాన్ని మేమందరం ఉండేలాగా అనుగ్రహించారు. అక్కడ ఏమైంది, మాస్టర్ గారు అందులో ఉంచవలసిన ఇటుకలు ఇవి ఇస్తూ ఉంటే స్వామివారు తాకి అక్కడి వాళ్ళకి ఇచ్చి లోపల స్థాపితం చేయించారు. ఆ చివరిలో ఒక ముంత ఒకటి ఈ పవిత్ర వస్తువులన్నీ వేసి అవి స్వామి చేతికి ఇచ్చారు. ఏమనుకున్నారా, అవి కూడా అలాగే ఇస్తారని. ఆయన ఏం చేశారంటే అట అన్నారు. అది విచిత్రంగా పోయి సరిగ్గా ఎక్కడ ఎలా కుదరాలో ఇమడాలో అట నిలబడిపోయింది. ఆ ఇసిరేటప్పుడు మధ్యలో ఒక చిన్న ఇటుక కూడా తగిలింది. ఇటుక తగిలినా కుండ పగలేదు, ఇటుక పగిలింది. విచిత్రం అది. మొత్తం మీద అది అక్కడే స్థాపితమైంది. స్వామివారి సంకల్పం అదన్నమాట. విశ్వాత్మకమైన స్వామి సంకల్పానికి నిదర్శనంగా అది అలా నిలబడింది. ఒక అదృష్టం చెప్పనా, అప్పట్లో మనకు ఫోటో తీయడం అంటే ఎక్కువ ఇష్టం ఉండేది. అది ముఖ్యంగా మహాత్ములు స్వామిని, మాస్టర్ లాంటి వారిని తీసుకునే అదృష్టంగా పరిణమించింది. ఆనాటి మన తీసినటువంటి ఫోటోయే మన పుస్తకం స్వామి సచ్చరిత్ర చివరిలో ఉంది. కాకపోతే అందరూ మనుషుల్ని తీసివేసి స్వామిని, మాస్టర్ గారిని ఉంచి మనం ప్రచురించుకున్నాం. అంటే ఎంతో ధన్యమైన సందర్భం అది. స్వామివారు చాలా జాగ్రత్తగా ఇదిగా అలా ధ్యాన నిమగ్నులై మిలమిలా మెలిసే కళ్ళతో అద్భుతంగా ఉన్నారు. ఆ రోజు చాలా ధన్యమైన రోజు, భవ్యమైన రోజు, దివ్యమైన రోజు. ఎప్పుడైనా వెంకయ్య స్వామి వారి సమాధి మందిరాన్ని దర్శించినప్పుడు అవి జ్ఞాపకం రావడం ఒక అమృతోపమానమైన స్మృతి. అందులో ఉండే ప్రతి అణువు స్వామి తపస్సుతో పూతము, పవిత్రము, దివ్యము, భవ్యము అయి ఉన్నాయి.
కనుక ఒక అపురూపమైనది స్వామివారి సాన్నిధ్యం. ఆ సాన్నిధ్యానికి నివాళి. అటువంటి ఈ జ్ఞాపకం చేసుకునే అవకాశం ఇచ్చిన సత్సంగానికి కూడా 100,000 కోటి నమస్సుమాంజలి ఘటిస్తూ సత్సంగాన్ని కొనసాగించుకుంటాం.